వెల్కమ్ టు సుమన్ టీవీ. అనర్గళ భాషణకి వాగర్థ విశ్లేషణకి ఆయనకు ఆయనే సాటి, వారికి వారే మేటి. యూత్ ఇస్ అ హోప్ ఆఫ్ ద నేషన్ అన్న మాటల్ని అక్షర సత్యాలుగా నమ్మి యువతలో నిద్రాణంగా ఉన్న చైతన్య శక్తిని జాగృతం చేయటం కోసం అహరహం పరిశ్రమిస్తోన్నటువంటి పాత్రికేయులు, మోటివేషనల్ స్పీకర్, కోచ్, ఇలా ఎన్నెన్నో. ద మోస్ట్ ఫేమస్ శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. లైఫ్ లెసన్స్ కి స్వాగతం. థ్యాంక్ యూ సార్. చాలా మందిలో జీవితం అంటే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. జీవితం అంటే కొందరికి అదొక మంచి అవకాశం, జీవితం అంటే కొన్నిసార్లు కాంప్రమైజ్, అలాగే జీవితం అంటే చాలా బాధాకరం కొంతమంది జీవితాల్లో. అసలంటూ జీవితాన్ని ఎలా మనం పర్సీవ్ చేసుకోవాలి, దాని గురించి చెప్పండి. నా ఇన్నేళ్ల దాంట్లో ఇదైతే బెస్ట్ ఏమో అనిపించిన వాటిలో జీవితానికి ఒక 4 అంశాలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే డబ్బు. డబ్బు లేకుండా ఏమీ లేదు. కాబట్టి డబ్బు కంపల్సరీగా సంపాదించాలి. నేను దాన్ని ఇంకొంచెం ఏం చేద్దాం, పిచ్చగా సంపాదించమంటాను నేను. నీ ఓపిక, ఎంత డబ్బు సంపాదిస్తావో అంత సంపాదించు. నీ లైఫ్లో ఎంత సంపాదించగలవో అంత సంపాదించు. అయితే బ్యాంకులు కొల్లగొట్టి సంపాదిస్తావా, పక్కన దోచే సంపాదిస్తావా అన్నది నీ ఇష్టం. కాకపోతే దానికి తగ్గట్టుగానే ఉంటుంది, రిజల్ట్ కూడా తగ్గట్టుగానే ఉంటుంది. ఆకలేసినప్పుడు పచ్చివరకే బజ్జీ తింటే దాని తగ్గట్టు రిజల్టే ఉంటుంది, పెరుగన్నం తింటే దాని తగ్గట్టు రిజల్టే ఉంటుంది. కాబట్టి నువ్వు పిచ్చగా సంపాదించమన్నాం కదా అని చెప్పి ఎలా పడితే అలా సంపాదించు, అలాగే సంపాదించు. కానీ మిగతా 3 ఈక్వేషన్స్ కూడా చూసిన తర్వాత అప్పుడు నీకు డబ్బు ఎలా సంపాదించాలో క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, బట్ ఏదైనా డబ్బు సంపాదించు. సో అంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి, లైఫ్ ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఓకే. రెండవది, లైఫ్లో ఏది ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా ఉండాల్సింది హెల్త్. అది లేకుండా ఏం లేదు. నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత గొప్పగా సంపాదించినా, కోటాను కోట్లు సంపాదించినా, మల్లీశ్వర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, అద్భుతం డైలాగ్. ఏంటంటే అది, గట్టిగా తింటే చచ్చిపోతావు నీకెందుకురా కోట్లు అంటాడు. అంటే ఉప్పు తినలేక, కారం తినలేక, ఏమీ లేక ఉపయోగం ఉంది. సో హెల్త్ ఫస్ట్ది, హెల్త్. రెండోది హెల్త్. ఇక మూడవది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అన్నప్పుడు, నీకంటూ ఒక మంచి పేరు లేనప్పుడు, నిన్ను గురించి నలుగురు మాట్లాడుకోనప్పుడు, నువ్వు వీధిలో వెళ్తుంటే నలుగురు నీకు నమస్కారం పెట్టినప్పుడు, నీ పక్కింటోళ్ళు కూడా నువ్వు ఎవరో తెలియనప్పుడు, నీదైన ఏదో ఒకటి ఈ ప్రపంచానికి ఇవ్వనప్పుడు, నా దృష్టిలో బతుకు వృధా. సో డబ్బు, ఆరోగ్యము, మంచి పేరు. నేను పేరు అని కూడా అంటలేదు, మంచి పేరు అనే పదం వాడుతున్నాను. దానికి మళ్ళీ తూరికలు కొలతలు చాలా ఉండవచ్చు కాక. ఇంకా 4వది ఆనందం. ఈ 3 ఉన్న ఆనందం లేకపోతే ఉపయోగం ఉంది. సో హ్యాపీనెస్ ఉండాలి. ఇప్పుడు ఈ 4టిని కలిపితే డబ్బు ఎలా సంపాదించాలో అర్థమవుతుంది. ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ డబ్బు సంపాదించట్లేదు నేను, మంచి పేరు పోగొట్టుకుంటూ డబ్బు సంపాదించట్లేదు నేను. సో డబ్బును ఎలా సంపాదించాలంటే, ఇవాళ 2019, 2020 ఈ రోజుల్లో తెలివితేటలతో డబ్బు సంపాదించవచ్చు, టెక్నాలజీతో డబ్బులు సంపాదించవచ్చు, నీతిమంతంగా డబ్బులు సంపాదించవచ్చు, ధర్మబద్ధంగా డబ్బులు సంపాదించవచ్చు. నేను మాట్లాడేది కోట్లు. అలా సంపాదించే ప్రయత్నం చేయండి. ఈ 4టిని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఈ 4టికి ప్రయారిటీస్ ఎవరైతే చేసుకుంటారో, 30 ఏళ్ల వరకు ఒక ప్రయారిటీ, 40 ఏళ్ల వరకు ఒక ప్రయారిటీ, 50 ఏళ్ల వరకు ఒక ప్రయారిటీ ఎవరు చేసుకుంటారో వాళ్ళు నా దృష్టిలో చాలా గొప్ప లైఫ్ను అనుభవిస్తారు. అప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమూ లేదు, పోరాడాల్సిన అవసరమూ లేదు, అన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. లైఫ్ని ఇలా అర్థం చేసుకోగలిగితే చాలంతే. సింపుల్ టెక్నిక్ యాక్చువల్గా. దాన్ని ఇంకా ఎలాగైనా మనం చెప్పవచ్చు, ఎన్ని రూపాల్లోనే చెప్పవచ్చు. 20 ఏళ్ల వరకు చదువుకో, లేదా 25 ఏళ్ల వరకు చదువుకో, మంచి కెరీర్ సంపాదించు. నువ్వు చదువుకునేటప్పుడేమో లవ్లో పడి, చదువుకునేటప్పుడేమో ఫేస్బుక్లు, సెల్ ఫోన్లు వీటితోటే బతికేసి సరైన నాలెడ్జ్ సంపాదించుకోక కాంప్రమైజ్ అయ్యావు. ఇక్కడ చదువు దగ్గర కాంప్రమైజ్ అయ్యావు, లైఫ్లో కెరీర్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సింపుల్ లాజిక్. ఈ ఈక్వేషన్స్ ఆలోచించాలంతే. 2, నువ్వు ఏ పని చేస్తున్నా నలుగురు నిన్ను గుర్తించాలి, గౌరవించాలి. దాన్నే డిగ్నిఫైడ్ లైఫ్ అంటాను నేను. రెస్పెక్టబుల్ లైఫ్ వేరు, గౌరవప్రదమైన వేరు, మర్యాదపూర్వకమైనది వేరు. అంటే ఏంటంటే చెప్పడం కష్టం. ఒక వైన్ షాప్ ఉంది,
దాని ఆపోజిట్లో మెడికల్ షాప్ ఉంది. మెడికల్ షాప్ దగ్గర తక్కువ మంది జనం ఉంటారు, వైన్ షాప్ దగ్గర చాలా అవసరమైన లైన్ కట్టేస్తున్నారు. అంత మాత్రాన వైన్ షాప్ గొప్పదంటే చేసేదేం లేదు. డిగ్నిఫైడ్ లైఫ్ అంటే అదే. మెడికల్ షాపు మందు అనే పేరుతోటే ఉంది, వైన్ షాపు మందు అనే పేరుతోటే ఉంది. పేరు ఒకటే కానీ తేడా ఉంది. నాకు పేరు వచ్చింది కదా అనుకుంటే చాలా సింపుల్. ఏదో చిన్న గ్యాసిప్నో ఏదో చిన్న దాన్నో తీసుకుని గాసిప్ను దేన్నో తీసుకుని జస్ట్ క్యాజువల్గా మీరు యూట్యూబ్లో పెట్టండి, కింద మిలియన్ల కొద్దీ ఉంటుంది. అది పెద్ద కష్టమేం కాదు. యోగాయే తీసుకోండి, పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకుని యోగా చేసిన ఒక అమ్మాయి వీడియో పెట్టండి, ఆవిడ యోగాని చూస్తున్నాడు, దేని చూస్తున్నాడా? అక్కడ మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి, కానీ చూసినాడు ఒక్కడన్నా యోగా చేశాడా? చేయనప్పుడు ఇంపాక్ట్ ఏముంది? దానివల్ల వ్యూస్ వచ్చి ఉండొచ్చు, దానివల్ల డబ్బులు వచ్చి ఉండొచ్చు, దానివల్ల నువ్వు సెలబ్రిటీ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ పర్పస్ ఆఫ్ లైఫ్, ఇక్కడ డిస్సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఉపయోగం ఏముంది? ఎన్నాళ్ళు పక్కన మోసం చేసి పోతావు, ఎన్నాళ్ళు జీవితంలో మోసాలు చేసుకుంటూ పోతావు. వన్ ఫైన్ మార్నింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అందుకు దాని ఆనందం అనే పదం వాడాను నేను సంతోషం అనే పదం కూడా వాడలేదు. ఆనందం వేరు, సంతోషం వేరు. మనసుని, హృదయాన్ని, ఆత్మని పరిశుద్ధం చేసేది ఆనందం. అందులో మీకు ఉపనిషత్తుల్లో ఆనందం అనే పదం వాడారు, సంతోషం అనే పదం వాడలేదు. ఆనందో బ్రహ్మేతి వేసినాత్ అన్నారు తైత్తిరీయ ఉపనిషత్తులో. కాబట్టి ఆనంద పదం. అందులో డబ్బు సంపాదించుకో, ఆరోగ్యం సంపాదించుకో, ఆనందాన్ని సంపాదించుకో. ఈ మూడు ఉండి మంచి పేరు. జీవితం కరిగిపోయే మంచు ఉన్నంతలో నలుగురికి పంచు. జీవితాన్ని ఆనందమయ్యే జీవితంగా ఎంచు, అంతే. రేపు నువ్వు పోతున్నావు అని ఆల్రెడీ ఎముడు నీకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు అనుకో, అరే నీకు అలారం మోగిందిరా, టుమారో మార్నింగ్ 10 o'clock వచ్చేరా. ఫ్యామిలీ మెంబర్స్ని కూర్చోబెట్టు, నువ్వు నీ ఫ్రెండ్స్ని కూర్చోబెట్టు. అరే నేను రేపు చచ్చిపోతున్నాను రా, మా ఎముడు ఆల్రెడీ మెసేజ్ పెట్టాడు, మీరు నాతో ఎవరు వస్తారని అడగండి. ఎవరు వస్తాడా? కట్టుకున్న పెళ్ళం రాదు, మొగుడు రాడు, పిల్లలు రారు, ఎవరు రారు. ఇంకేంది? ఇంకా ఒంటరిగా వచ్చే నేల మీదకి వచ్చేటప్పుడు జనాలు వేసుకురాలేదు, వెళ్ళేటప్పుడు జనంతో వెళ్ళావు. మరి ఇప్పుడు నువ్వు సంపాదించిన డబ్బు నీతో రాదు. మరి నీతో రాని డబ్బు, నీతో రాని ఆస్తి, నీతో రాని బంధువులు, నీతో రాని జనం, నీతో రాని యూట్యూబ్లు, నీతో రాని వ్యూస్, నీతో రాని లైక్లు, ఏం పీకడానికి? ఇప్పుడు ఎవరికి నువ్వు ఆన్సరబుల్? ఇక్కడ ఒకడున్నాడు, వీడికి ఆన్సరబుల్. నువ్వు రాత్రి పడుకునేటప్పుడు ఇక్కడ కనుక నేను నిజాయితీగా బతికాను అని చెప్పగలిగితే చాలు. నేను మాట తప్పలేదు, మడమ తిప్పలేదు అని ఇక్కడ చెప్పగలిగితే చాలు. జనం కోసమే ఉంది, జనం ఏంది పెద్ద కష్టమేం కాదు. అందుకని ఎప్పుడు నేను ఏమంటానంటే ఫస్ట్ ఇక్కడ అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, అందరూ పరిశుద్ధులు కాదు. ఫస్ట్ పాయింట్ గమనించాలి. బంగారం కూడా యాజ్ ఈజ్గా మనం నెక్లెస్కి చేసి వాడం, అందులో కొద్దిగా ఏదో కలుపుతాం. ప్యూరిటీ అనేది ఎప్పుడు కూడా 90%, 85% ఉంటుంది, 100% ఉండదు. ఉంటే ప్రమాదం కూడా. రా ఫామ్. రెండు, ఎప్పుడు కూడా లైఫ్ అనేది ఒక జర్నీ అంటాను నేను. ఏ నుంచి జెడ్ వరకు కొన్ని మజిలీలు ఉంటాయి. ఏ నుంచి జెడ్ వరకు మజిలీలు ఏవైతే ఉన్నాయో అవి దాడుకుని అందరూ వెళ్ళాలి. 6 ఏళ్ల పిల్లవాడు చాలా సీరియస్గా వైరాగ్యం వచ్చి బైరాగ్యంలో కలిసిపోయేవాళ్ళలాగా మాతృమూర్తి, పితృదేవా, ఈ దినము నేను ABCD నేర్చుకుని ఉంటేని అన్నాడంటే వాడికి చిన్న మెదడు చెట్లు పోయిందని అర్థం. మా ఇంట్లో ఉన్న 6 ఏళ్ల పిల్లవాడు మీరు కనుక మా ఇంటికి వచ్చినప్పుడు వాడు మనసులో ఏమనుకుంటాడు అదే చెప్తాడు. చెప్పాలి. వాడిని కూడా మనం ముసుగులు వేసేస్తే ఇక మొదటి జీవితం అంతా ముసుగులు అవుతాయి. అంటే ఏ వయసుకు తగినట్లు, ఏ వయసుకు 16, 17, 18 సంవత్సరాల వయసు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అంటే జర్నీ చేస్తున్న కొద్దీ నీలో మార్పు రావాలబ్బా. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నువ్వు రోజు స్నానం చేస్తున్నట్టుగా, రోజు బ్రష్ చేసుకుంటున్నట్టుగా నీ మనసుని రోజు కడుక్కోవాలబ్బా. ఎవ్రీ డే, వీలైతే ఎవ్రీ మంత్, కాదనుకుంటే ఎవ్రీ ఇయర్. సో ఏ సబ్బుతో కడుక్కోవాలి, లేకపోతే దేన్ని యూస్ చేసి కడుక్కోవాలి మనసుని? దట్ ఇస్ ద క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్ అండి. ఇంతవరకు నన్ను ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు. వివేకం అనే సబ్బుతో కడుక్కోవాలండి. ఓకే.
వీలైతే జ్ఞానం అనే డెట్టాలు వాడాలి. ఓకే. వివేకానికి జ్ఞానానికి తేడా ఉంది. సమస్య గురించి ఆలోచించి సమస్య గురించి విశ్లేషించేది జ్ఞానం, పరిష్కారం దిశగా పంపించేది వివేకం అని. వావ్. కొంగు ముళ్ళ కంచె మీద పడిపోతే ఎలా లాగి తీయాలి జ్ఞానం చెప్తుంది, ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. ఎలా కట్ చేసి వదిలేయాలి వివేకం చెప్తుంది. ఓకే. చేతికి బురద అంటుకుంటే, గ్రీజ్ అంటుకుంటే దీన్ని ఇక్కడ పాము వేసుకుంటే పోతుంది, ఇక్కడ పాము వేసుకుంటే పోతుంది, ఇక్కడ పాము వేసుకుంటే పోతుంది, మీకు రాసేస్తే పోతుంది, ఇక్కడ రాసేస్తే పోతుంది, ఇవేమీ కాకుండా దాన్ని కొబ్బరి నూనెతోటో లేకపోతే డెట్టాలతోటో లేకపోతే కిరసనాయలతోటో కడుక్కుంటే పోతుంది అని తెలుసుకునేదేమో వివేకం. ఎక్కడొకటి రాయరా ముందు పని అయిపోతుంది అనేది జ్ఞానం.